హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను శ్రీనివాస్. మనం చూసుకోవచ్చు, గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర అయితే గత వారం రోజులుగా తగ్గుతూ వస్తుంది. బంగారం ధర గత 10 రోజుల క్రితం మనం చూసుకున్నట్లయితే గరిష్టంగా 1,35,000 వరకు చేరుకుంది. ప్రస్తుతం ఇప్పుడు బంగారం ధర మనం చూసుకున్నట్లయితే 1,24,000కు తగ్గింది. అంటే దాదాపు 11,000 రూపాయల వరకు కూడా బంగారం ధర తగ్గింది. అయితే అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో పాటు దేశీయంగా కూడా బంగారం కొనలేమని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్న నేపథ్యంలో అయితే బంగారం ధరకు డిమాండ్ తగ్గి ధర తగ్గినట్లయితే చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం ఈరోజు చూసుకున్నట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,24,180 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,14,500 వద్ద అయితే కొనసాగుతుంది. ఈరోజు 24 క్యారెట్ల తులం బంగారం ధర 820 రూపాయలు అయితే తగ్గినట్లు మనకు తెలుస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, గత వారం రోజుల నుంచి కూడా బంగారం ధర క్రమంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో చాలామంది బంగారం ధర తగ్గుతుంది కదా, ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా అని చెప్పేసి కూడా చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిపుణులు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు కావచ్చు, లేదంటే భవిష్యత్తులో ఇప్పుడు ఎవరైనా వాళ్ళకు కూతురు 10 ఇయర్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో వారు పెళ్ళిడు వచ్చే వారికి క్రమక్రమంగా కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం సంవత్సరానికి ఒక తులం 2 తులాల లెక్క కొనుక్కుంటే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఎవరైతే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయో తప్పనిసరిగా కొనాలనుకునే వారు మాత్రం కొనుక్కోవచ్చు. కానీ బంగారంలో పెట్టుబడి పెట్టేవారు కావచ్చు, బంగారాన్ని క్రమంగా కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం అంటే కొంత సమయం ఆగి బంగారాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, పీక్ స్థాయికి వెళ్ళిన బంగారం ధర అయితే ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. అయితే ఎంతవరకు తగ్గుతుందని చెప్పేసి కూడా తమ అంచనా వేయలేమని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ తగ్గినట్లయితే 1,00,000 వరకు తగ్గే అవకాశం ఉంది, కానీ అంతకు మించి తగ్గడం అనేది చాలా రేర్ అని చెప్పేసి కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బంగారం ధర ఎప్పుడు కూడా అంత భారీగా తగ్గలేదని చెప్పేసి కూడా వారు గత అనాలిసిస్ను కూడా వివరిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు 1,35,000 నుంచి 1,00,000కు తగ్గినట్లయితే దాదాపు 35,000 తగ్గినట్లు. సో అంత మేర తగ్గుతుందా లేదా అని చెప్పేసి కూడా ఆ నిపుణులు ఒక అంచనాకు అనేది రాలేకపోతున్నారు. తగ్గితే 1,00,000 వరకు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు బంగారం ధర పెరగడానికి కారణంగా అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం కావచ్చు, అలాగే చిన్న పెట్టుబడిదారులు కూడా బంగారంపై పెట్టుబడి పెట్టడం కావచ్చు, ఇవన్నీ కలిసి కూడా బంగారం ధర పెరగడానికి కారణమవుతున్నాయి. సో ప్రస్తుతం ఎవరైతే బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు మాత్రం క్రమంగా అయితే సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి, లంసం మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈరోజు మన హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారు ధర మనం చూసుకున్నట్లయితే 1,22,460 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధర కూడా భారీగానే తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 1,47,000 వద్ద ట్రేడ్ అవుతున్నట్లు మనకు తెలుస్తుంది.